బనకచెర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత ముందుగా బీసీల గురించి తన స్పష్టమైన వైఖరిని చెప్పిన తర్వాతనే రైలు రోకో చేయాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియటం కోసమే బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి శ్రీహరితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి నిన్న చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? మీడియా మిత్రులకు నమస్కారం. మీరే చెప్పాలా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీడియా స్క్రిప్టే ఉంటే ఢిల్లీ వరకు ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్ పోయి దీన్ని ఆపాలి గట్టిగా అని చెప్పేసి ప్రయత్నం చేసేవాళ్ళు కాదు కదా. లేదా మా వాళ్ళు ఎవరైనా రోజమ్మ ఇంటికో లేకుంటే అక్కడ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సెక్రటరీకి పిలిపించి వీడియోస్ పెట్టి క్లిప్పింగ్స్ పెట్టి వాళ్ళ పేపర్లో పెద్దగా బేసిన్లు లేవు, బేషాజాలు లేవు, అందరం కలిసిమెలిసి ఉందాం, ఈ నీళ్లు 1000 టీవీలు పోతున్నాయి వాడుకోండి అని చెప్పి ఎవరు చెప్పలే కదా. మాకు అవగాహన ఉంది. ముందు మా ప్రాంతం గోదావరి బేసిన్లో మాకు రావాల్సిన వాటా మా ప్రాంతం అంతా సస్యశ్యామలమైన తర్వాత మీ వాటాగా ఏం వస్తుందో దాన్ని ఎంత పర్సంటేజ్గా మాత్రం గోదావరి పోతా ఉంది, మిగతా ఎంత పోతా ఉంది, మాకెంత రావాలి, మీకెంత రావాలి, పాయింట్ టు పాయింట్ నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ తప్పే చేసి ఉంటే ఇవన్నీ చూపించే వాళ్ళం కాదు కదా. తప్పు చేయలేదు కనుకనే బనకచెర్ల ఈరోజు ఆగిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కనుకనే ఇగో ఆపిన తర్వాత దీన్ని మనం చేసుకోవాలి. నిన్న రాష్ట్ర అధ్యక్షుడు నిన్న ఎన్నికైన తర్వాత కూడా ఆయన్ని కూడా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు. ఆయనకు కూడా ఒక మాట చెప్పారు, నాయన ఈరోజు అయినా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బనకచెర్ల పట్ల కూడా మీరు కూడా స్టాండ్గా ఉండండి, ఖచ్చితంగా బనకచెర్ల ద్వారా ఇబ్బంది అవుతుందని చెప్పి మాట గుర్తు చేశారు. అంటే కేసీఆర్ రాయలసీమ పోయినప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన అంశమే ప్రసారానికి రాలేదు. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడపై బజ్జీలు తినే బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి అంటున్నాడు. చూపించండి ఒకటి. మీరు మీడియా మిత్రులు మీరు తలుచుకుంటే ఏదైనా చూపిస్తారు కదా, ఏ నిజం బొక్కలను తీసుకొస్తారు కదా, ఒక్కసారి చూపించండి. పోయింది ఎవరు, తినింది ఎవరు, మాట్లాడింది ఎవరు, ఆ ముఖ్యమంత్రిని పిలిపించింది ఎవరు, బేషన్లు లేవు బేషాలే అన్నది ఎవరు, అసెంబ్లీలో సిద్ధం, చర్చకు సిద్ధం రెడీ అంటుండు ఉన్నాం. మేమే అన్నాం కదా. ఒకరోజు ఖచ్చితంగా గోదావరి జలాల మీద, ఒకరోజు ఖచ్చితంగా కృష్ణా జలాల మీద ఖచ్చితంగా ప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం కదా. మేము అట్లా ఒకవేళ తప్పు చేసి ఉంటే అది చెప్పే పరిస్థితి లేకుంటుండే కదా. కాబట్టి వాళ్ళు ఈ విధంగా బయటికి ఎక్కడ బయటపడిపోతామని మన మాటకు అంటా ఉన్నారు. దాంట్లో బీసీల కోసం కవిత రైలు రాకు చేయబోతుంది, ఎలా చూడొచ్చు? ముందు వాళ్ళ పార్టీలో ఇప్పుడు కవిత గారు చేస్తున్నది జాగృతి తరఫుకి చేస్తున్నారు అనుకుంటున్నా. అది బీఆర్ఎస్ కించా జాగృతి కించా క్లారిఫై అయిన తర్వాత వారి పార్టీలలో లేదా బీఆర్ఎస్లలో ఒక ప్రధానమైనటువంటి పోస్టుని ముందు బీసీలకి ఇచ్చి అప్పుడు చేస్తే ప్రజలు కూడా నమ్ముతారు, అదే వీళ్ళు బీసీల పట్ల ఉన్న అవగాహన ఉందని. చెప్పండి, బీసీలను ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ పార్టీ ఇప్పుడు బీసీని రాష్ట్ర అధ్యక్షుని చేయలేదు, రామచంద్రరావుని అధ్యక్షుని చేసింది. ఎలా చూస్తుంది మీ కాంగ్రెస్? నాకు తెలిసి వాళ్ళ పార్టీ గురించి నేను డిస్కస్ చేయడం మంచిది కాదు. నాకు తెలిసి పోతే ఒక బీసీ బిడ్డగా ఆలోచన చేసిన అరే అవకాశం ఇస్తారేమో, కులగణన జరిగింది, ఇంత పెద్ద శాతము బీసీల సంఖ్య ఉందని తెలిసింది, ఆ తెలిసిన ప్రక్రియలో అవకాశం ఇస్తారేమో. రేపు ఇస్తామనడం వేరు, ఈరోజు ఇవ్వడం వేరు. ఈరోజు నీకు ఆకలితో ఉన్నావు, ఈరోజు నీకు అన్నం పెట్టాలా, రేపు నీకు ఆకలి ఉంటుందో లేదో ఏమవుతుందో తెలియదు. రేపిస్తా లేకుంటే చచ్చిపోయిన ఆవు దుత్తడి పాలిస్తుండే అనేటువంటి మాటలు ఎవరు నమ్మరండి ప్రజలు. స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత 3 ఎమ్మెల్సీలు ఇచ్చినా లేదా ఇప్పుడు 3 మంత్రులు ఇచ్చినా ఏ రకంగా ముందుకు పోయిందో ఒకసారి మీకు అంతా తెలుసు. కాబట్టి బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల పట్ల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల పార్టీకి అవగాహన ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అంటే మొత్తంగా బీసీల పట్ల, పేదల, బడుగు, బలహీన వర్గాల పట్ల అవగాహన ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీయే. అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావు ఏదైతే అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటుండో, మేము ఎప్పటి నుండో చర్చకు సిద్ధం, ఖచ్చితంగా బీజేపీ బండారం బయట పెడతాము అసెంబ్లీలో సాక్షిగా అంటూ కూడా ఇటు మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్న పరిస్థితి. కెమెరా మ్యాన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.